హలో అండి అందరికీ. ఈరోజు మీకు ఒక సందర్భం గురించి వివరిస్తాను. ఒక ప్రభుత్వ ఉద్యోగి చిన్న ఫంక్షన్‌కి వెళ్లారు. అక్కడ తనకు వదిన వరుస అయ్యే ఆమె కనబడింది. ఆమె అతన్ని "మరిది గారు బాగున్నారా?" అని అడిగారు. ఆమె "బాగున్నాం" అని చెప్పి తిరిగి ఆయన్ని కూడా "బాగున్నారా?" అని అడిగింది. ఆయన సమాధానం చెప్పేలోగా "ఆ! ఎందుకు బాగోరు? చేసేది గవర్నమెంట్ జాబు. పనా పాటా? ఎప్పుడో 10 గంటలకు వెళ్లి 4 గంటలకే వచ్చేస్తారు. చిన్న పనికి 10 సార్లు తిప్పించుకుని వేలల్లో డబ్బులు గుంజుతారు" అంది. ఆ మాటకు ఆ వ్యక్తి చాలా బాధపడ్డాడు. తను అందరిలా కాదు నిజాయితీగా జాబ్ చేసుకుంటానని గట్టిగా చెప్పాలనుకున్నాడు. కానీ ఆ విధంగా సంజాయిషీ చెప్పాలనుకోలేదు. "సరే వదినా కాలం సమాధానం చెప్తుంది. వెయిట్ చేయండి. ఒక 10 సంవత్సరాలు ఆగండి. అప్పుడు మా అబ్బాయికి 25 సంవత్సరాలు వస్తాయి. అప్పటికి వాడు లైఫ్‌లో స్థిరపడి చక్కగా తన కాళ్ళ మీద తను నిలబడితే, నేను నా ఉద్యోగం న్యాయంగా, ధర్మంగా చేసినట్లు. అలా కాక వాడు ఎటూ కాకుండా పోతే, నేను ఇప్పుడు మీరన్నారుగా అలా ఉద్యోగం చేసినట్లు" అని అన్నాడు. దెబ్బకి ఆమె నోరు మూసుకొని పక్కకు పోయింది. ప్రతి ఉద్యోగి లంచగొండి, అవినీతిపరుడు అనుకుంటే ఎలా? అలా ఉండేవాళ్ళున్నారు. లేరని కాదు. మంచివాళ్ళు కూడా ఉన్నారు కదా! ఏది చేసినా అది తిరిగి మనకే వస్తుంది. అది మంచైనా, చెడైనా. నాకు తెలిసిన ఒక మాస్టారు ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. ఆయన తన రిటైర్మెంట్ ఫంక్షన్‌లో ఒక మాట చెప్పారు. "నేను చేసిన ఉద్యోగానికి, తీసుకున్న జీతానికి న్యాయం చేశానని అనుకుంటున్నాను. దానికి సాక్ష్యం నా ముగ్గురు పిల్లలు ఈరోజు ఎంతో మంచి పొజిషన్‌లో ఉన్నారు" అని చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది మనం చేసే ప్రతి పని మన పిల్లలకు వర్తిస్తుంది. మనం చేసే ప్రతి పని మన పిల్లల్ని ప్రభావితం చేస్తుంది. మనం మంచి చేస్తే మన బిడ్డల భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. మనం అవినీతిగా, లంచగొండిగా ఉంటే మన బిడ్డల భవిష్యత్తు కూడా అధపాతాళానికి వెళ్ళిపోతుందనేది అక్షరాల నిజం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.